హాయ్ గాయ్స్, వాట్ ఐ ఈట్ ఆన్ ఏ సండే మార్నింగ్. ఇవాళ నేను నా డేని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్తో స్టార్ట్ చేస్తున్నా బ్రష్ అయిన తర్వాత. మీరు కనుక రెగ్యులర్గా నా వీడియోస్ కనుక ఫాలో అయితే దిస్ ఇస్ ద వే హౌ ఐ ప్రిపేర్ మై మార్నింగ్ కాఫీ ఆర్ ఈవినింగ్ కాఫీ. నేను కాఫీ ప్రిపేర్ చేసుకుందాము అనుకునే లోపల మా వాడు రెడీ అయిపోయాడు, నాకు ఇది కావాలంటే కావాలి అనేసి. సో ఎలాగో అలాగా మా వాడిని పక్కన పెట్టేసి నేను కాఫీ పొడి అయితే ఇందులోకి వేసుకునేసా. నేను షుగర్కి బదులు ఈ జాగిరీ పౌడర్ అయితే బయట మార్కెట్స్లో దొరుకుతుంది, దాన్ని యూస్ చేస్తున్నా. బికాస్ షుగర్ అనేది కూడా డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని. సో తర్వాత నేను ఇందులో కొద్దిగా వాటర్ పోసి ఈ క్యాప్ పెట్టేసి బాగా షేక్ చేస్తున్నాను, సో దట్ ఆ ఫోమ్ అనేది బాగా రావాలి. ఇప్పుడు జనరల్గా ఎంత ఇదిగా కాచి చల్లారబెట్టినా లేదా బాగా మిక్స్ చేసిన ఫోమ్ అనేది రావట్లేదు. సో నేను ఈ మెథడ్ని ఫాలో అవుతా, సో దట్ ఆ ఫోమ్ అండ్ టేస్ట్ అనేది బాగుంటుందనే ఉద్దేశంతో. వన్స్ ఫోమ్ అనేది చాలా బాగా వచ్చిన తర్వాత గ్లాస్లోకి పోసేసుకునేసి ఇందులోకి మనము ఏదైతే పాలు మరగబెట్టామో అది ఫిల్టర్ చేసుకునేస్తే సరిపోద్ది. నేను ఎక్కువ కాఫీ తాగను, కొంచెం మీడియంగానే తాగుతాను. సో మన కాఫీ అయితే రెడీ అయిపోయింది. సో లెట్స్ డ్రింక్ ఇట్. అలా బాల్కనీలో కూర్చునేసి మా వాడి హార్లిక్స్ని, నేను నా కాఫీని అలా ఎంజాయ్ చేస్తున్నాం. ఈ సమ్మర్ సీజన్లో ఇంట్లో ఫ్యాన్ల కింద కన్నా ఇలా బయట చెట్ల దగ్గర కూర్చొని ఉంటే చాలా బెస్ట్. మా కాఫీ అన్నీ అయిపోయిన తర్వాత మేము ఎగ్ దోశ వేసుకోవాలనుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్ దోశకి కారం వేసుకుంటున్నా, ఇందులోకి ఆనియన్స్ కట్ చేసుకుంటున్నా. పచ్చిమిరపకాయలు చట్నీకి అనేసి మేము శనగింజల చట్నీ కూడా వేసుకుంటాం. ఎగ్ దోశ వేసుకున్నాం ఎందుకంటే ఆ కారం దానికన్నా ఈ ఎగ్ దోశకి శనగింజల చట్నీ చాలా బాగుంటుంది. తర్వాత కారంకి కావాల్సిన టమాటోస్ ఒక 2 తీసుకొని కట్ చేసుకుంటున్నా. వన్స్ టమాటోస్ అన్నీ కట్ చేసుకునేసిన తర్వాత తెల్లగడ్డలు కూడా కట్ చేసుకుంటున్నా కారం అండ్ చట్నీకి. కారం కోసం ఒక 5 చిన్న ఎండు మిరపకాయలు
కొన్ని తెల్లగడ్డలు, అలాగే అందులోకి మనం కట్ చేసుకున్న 2 టమాటోస్, సో ఆనియన్స్ కూడా వేసుకున్నా. ఈ క్లిప్ మిస్ అయింది. సో వన్స్ సాల్ట్, మనకి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకున్నాక ఇలాగ ఉంటుంది. కారం అయిపోయాక చట్నీకి కావాల్సిన గ్రీన్ చిల్లీస్, తర్వాత ఆనియన్స్ మనం ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, ఇలా సిమ్లో పెట్టుకొని బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆనియన్స్ని, గ్రీన్ చిల్లీస్ని బాగా వేయించుకున్నామంటే మన శనగగింజల చట్నీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. వేయించిన శనగగింజల చట్నీ కోసం అలాగే ఒక 2 తెల్లగడ్డలు, మన ఆనియన్, గ్రీన్ చిల్లీస్, అందులోకి కొద్దిగా మన రాళ్ళుప్పు, అలాగే నాకు ఎక్కువ పులుపు ఉంటే నచ్చదు చట్నీలో, కాబట్టి కొద్దిగా చింతపండు వేసాను. సో వన్స్ మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత మన చట్నీ అనేది ఇలా ఉంటుంది. ఈ చట్నీకి మనం తాలింపు వేసుకుందాం. ఒక చిన్న ప్యాన్లో ఆయిల్ పోసి అది వేడెక్కిన తర్వాత ఆవాలు, అవి బాగా చిటపటలాడిన తర్వాత అందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. వన్స్ కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మన చట్నీలోకి ఇది వేసుకొని తర్వాత అలా నేను చూపించినట్లుగా మనం తాలింపు పెట్టుకుంటే మన శనగగింజల చట్నీ రెడీ. ఎగ్ దోస వేసుకుంటాం కదా, ఎగ్స్ బ్రేక్ చేసుకొని ఒక గిన్నెలోకి అందులో కొద్దిగా సాల్ట్ అండ్ మనం కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోవాలా టేస్ట్ కోసం. వన్స్ ఇది బాగా వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ రాసి అది బాగా కాగిన తర్వాత దోశ, మనం ఎలా అయితే నార్మల్గా దోశ వేసుకుంటామో అలా దోశ వేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్స్ మన దోశ వన్ సైడ్ కాలుతుండగా మనం ప్రిపేర్ చేసుకున్న కారం చట్నీ అందులోకి మన ఎగ్ మిక్చర్ని వేసుకొని బాగా ఇలా స్పూన్తో మొత్తం దోశ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకుంటే, సో ఈలోపు మీడియం ఫ్లేమ్ పైన వన్ సైడ్ మన ఎగ్ దోశ అనేది బాగా కాలుతూ ఉంటుంది. వన్స్ అలా ఎగ్ దోశ కాలిన తర్వాత నెక్స్ట్ సైడ్కి ఫ్లిప్ చేసుకుంటే సరిపోద్ది. వన్స్ మన ఎగ్ దోశ ఇంకో సైడ్ ఫ్లిప్ చేసుకుని కాలిన తర్వాత దింపేసుకుంటే సరిపోతుంది. అంతే, మన ఎగ్ కారం దోశ రెడీ. సో మీరు కూడా ఈ ఎగ్ దోశ ప్రిపరేషన్ని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్తారని అనుకుంటున్నా. సో సూపర్గా ఉంది టేస్ట్. లెట్ మీ ఎంజాయ్ ది టేస్ట్.